నమస్కారం అండి. వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈ వీడియోలో మనము అష్టమ భావంలో రవిగ్రహం ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు చూస్తాము, ఏదైనా ఒక ప్లానెట్ ఒక భావంలో ఉన్నప్పుడు పర్టికులర్గా ఈ ఫలితాలు ఇస్తుంది అని చెప్పుకోవచ్చు అనేదానికి కొన్ని ఇవి ఎగ్జాంపుల్స్ ద్వారా కొన్ని మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఏదైనా ఒక భావం గురించి మాట్లాడేటప్పుడు ఆ భావాధిపతి ఆ భావంలో అంటే ఏ రాశి ఉంది. ఇప్పుడు మామూలుగా కాలపురుషుడి చక్రం అనేది మేష లగ్నం నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనకి అష్టమ రాశి కూడా వృశ్చికం అవుతుంది. దీనికి అధిపతి కుజుడే. కాకపోతే దానికి కోలార్డ్గా కేతువును కూడా తీసుకున్నారు. సో ఇక్కడ మనకి గమనించవలసింది ఏంటంటే, ఈ అష్టమ భావంలో ఎవరికైనా జాతక చక్రంలో ప్లానెట్స్ ఉంటే వాటిల్లో అందులో మెయిన్ రవిగ్రహం, ఈ వీడియోలో మాట్లాడేది మనం రవిగ్రహం ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి, వాటి నుంచి మనం రిలీఫ్ పొందేదానికి ఎటువంటి పరిహారాలు పాటించాలి. అంటే పరిహారాలు అనే పాయింట్లో ఒకటి, లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే కానీ మన యొక్క యాటిట్యూడ్ అంటే మనం జీవితం పట్ల చూసే దృష్టికోణం మారితే కానీ ఇది జరిగే పరిస్థితి కాదు అనేవి కొన్ని ఉంటాయి. కొన్ని హోమాలు యజ్ఞాల ద్వారా కొంతమందికి రిలాక్సేషన్ వస్తుంది, కొంతమందికి మెడిటేషన్ ద్వారా వస్తుంది, కొంతమంది వ్యక్తిత్వ నిర్మాణంలో మార్పు చేర్పులు చేసుకోవడం ద్వారా వస్తుంది. ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా అనుభవపూర్వకంగా కొంతమంది జీవితాలను చూసిన తర్వాత, దగ్గరగా ఉన్న స్నేహితుల జీవితాల్లో చూసినప్పుడు మాత్రమే ఈ మాట్లాడుతున్నాను. కాకపోతే ఇవి మీరు కూడా టెస్ట్ చేయండి. కాలపురుషుడి చక్రంలో పంచమానికి అధిపతి అంటే మనకు మేషలగ్నం నుంచి సింహరాశికి అధిపతి ఎవరు? రవి అవుతారు. సో ఈ రవి అంటే సంతాన స్థానానికి అధిపతి అవుతాడు. అలాగే రవి ఫాదర్కి కారకుడిగా తీసుకున్నారు. సో మీ జాతకంలో రవి అష్టమంలో ఉంటే అసలు అష్టమ భావం యొక్క కారకత్వాలు ఏంటి, అది ఏమి చెప్తుంది మనకి జీవితంలో అనేది మెయిన్ పాయింట్. మనకి వృషభానికి ఆపోజిట్లో ఉండే రాశి వృశ్చిక రాశి. వృషభ రాశి వచ్చి అంటే రెండవ భావం అవుతుంది. మనకి 8th హౌస్కి 2nd హౌస్కి బ్యాలెన్సింగ్ అనేది జీవితంలో ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. అది జరగకపోతే ఎప్పుడైతే స్ట్రక్ అవుతుందో మనకి రోగాలు స్టార్ట్ అయిపోతాయి జీవితంలో. ఎందుకంటే మనం తినే ఫుడ్డు, ఆహారము, ఏదైనా మన శరీర పోషణకి అవసరమయ్యే ఆహార పదార్థాలన్నీ కూడా 2nd హౌస్ నుంచే చూస్తాం. అంటే లగ్నానికి పోషణనిచ్చేది ఏది? రెండో భావం. సో ఈ రెండో భావంలో పోషణనిచ్చి మనం తినింది ఆటోమేటిక్గా జీర్ణమయ్యి అది ఖచ్చితంగా మళ్ళా మన యొక్క సీక్రెట్ అంటే మనం మార్నింగు టాయిలెట్కి వెళ్తాం కదా జనరల్గా. సో అక్కడి నుంచి వచ్చేస్తుంది. కాబట్టి ఈ అష్టమ భావాన్ని వీళ్ళు రంధ్రభావంగా తీసుకున్నారు. సో మనకి శరీర నిర్మాణంలో అది ఖచ్చితంగా ఎలాగైతే నోటి ద్వారా, నోరు అనేది కూడా మనకి రెండవ భావం నుంచే తీసుకుంటాం మనం, అంటే 2nd హౌస్ నుంచి. సో అష్టమ భావం అనేది అక్కడ ఒక రంధ్రభావం, అక్కడి నుంచి మనకి తినిందంతా జీర్ణమైందంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. సో అందువల్ల ఏం చెప్తారు, సో ఈ అష్టమ భావంలో ప్రాబ్లం వస్తే డెఫినెట్గా అంటే స్ట్రక్ అయిందంటే మీకు డెఫినెట్గా దాని యొక్క ఎండ్ రిజల్ట్ 5th హౌస్. ఇది మీకు 10వ భావం అంటే 8వ భావం నుంచి 10వ భావం ఏమవుతుంది, ఎండ్ రిజల్ట్ 5th హౌస్. ప్రాబ్లం అక్కడ ఉందన్నమాట లెక్క. ఫైనల్గా మీ కడుపులో నొప్పి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. స్టమక్ పెయిన్ రావడం, కల్నల్ క్యాన్సర్స్ రావడం, పేగు క్యాన్సర్స్ రావడం, ఈ జీర్ణశక్తి లోపించడం, ఇవన్నీ కూడా దాని ఎండ్ రిజల్టే ఇదంతా. అందుకని ఖచ్చితంగా అష్టమ భావంలో ఉన్న గ్రహాలు ఏంటి క్రియేట్ చేస్తాయి సార్ అని అంటే, ఖచ్చితంగా మీకు అది అంటే దీర్ఘకాలిక రోగానికి కారకమయ్యే ఒక భావం అది. దీంట్లో ఖచ్చితంగా ఒక వ్యక్తి శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, నైతికంగా కావచ్చు, ఈ 3 విషయాల్లో ఎక్కడొక చోట తప్పు కానీ జరిగితే మాత్రం అది డెఫినెట్గా అది శాపము అంటుంటారు. 8th హౌస్ని ఒక రకంగా శాపగ్రస్తమైన హౌస్ అని అంటారు. ఎందుకంటే అక్కడ మనకి ఏమీ కనపడదు, అది చీకటి స్థానం. అజ్ఞానంతో కూడుకున్న వ్యక్తి కూడా చీకట్లో ఉన్నాడని అంటారు. ఫిజికల్గా చీకట్లో ఉంటే మనం ఎలాగైతే వస్తువులు కనపడకుండా తముడుకుంటామో కరెంటు పోయినప్పుడు, అజ్ఞానంలో ఉన్న వ్యక్తి కూడా ఏది కరెక్ట్గా ఉంది, ఎటు మార్గంలో వెళ్తున్నాం అనేది తెలియని దారిలో ఉంటాడు. అందువల్ల ఇక్కడ ఖచ్చితంగా మనిషి ఏదైనా సరే అష్టమంలో ప్లానెట్స్ ఉంటే ఆ ప్లానెట్స్ యొక్క కారకత్వాల విషయాల్లో జీవితంలో అసలు అర్థం కాదనమాట. ఇది కరెక్ట్గానే ఉన్నామా, కరెక్ట్గానే మనం బిహేవ్ చేస్తున్నామా సొసైటీలో, లేదు ఏంటి అనేది తెలియదు వాళ్ళకి. సో దానివల్ల ఏమవుతుందంటే 100% అష్టమ భావం విషయంలో ఒక పరివర్తన అనేది మీ జీవితంలో జరగాలి. ఎలాగైతే మనం తిన్న ఆహారం జీర్ణమయ్యి ఎలాగైతే బయటికి వెళ్తుందో
అలాగే మీలో ఉన్న ఏదైతే ఉంటుందో అంటే మన శరీరానికి అవసరమైంది శరీరం తీసుకొని ఎలాగైతే బయటకు వదులుతుందో మన మనసుకు అవసరమైంది ఏదైతే మనసులో మనశ్శాంతి కోసం అవి మాత్రమే ఉంచుకొని బయటకు వదిలేయాలి. అది చంద్రుడి నుంచి అష్టమంలో చూస్తారు. సో అలాగే మనకి ఆ రవి ఆత్మకారకుడిగా తీసుకుని కుజుడి నుంచి అష్టమంలో తీసుకున్నా కూడా దేహానికి సంబంధించింది వస్తుంది. సో ఇట్లా మనకి ఏంటి ఇది లాజికల్ ఎక్స్ప్లెనేషన్ అయినప్పటికీ మీరుగా ఆలోచించండి. అష్టమ భావంలో 8వ రవి ఉన్నప్పుడు మీరు మీ యొక్క సంతానం కోసం ఖచ్చితంగా త్యాగం చేయాల్సి ఉంటుంది. ఈ జీవితం మీ ఈగోని పక్కన పెట్టి మరీ సర్వీస్ చేస్తారు మీ పిల్లల కోసం. తండ్రి కోసం కూడా అలాగే చేయాల్సి వస్తుంది. ఒకవేళ తండ్రి మీ జీవితంలో 9వ భావం కూడా చెడిపోయి ఉంటే, అంటే 6వ ఇంటి అధిపతి 9వ ఇంట్లో ఉండి 8వ ఇంట్లో రవి ఉన్నాడు అనుకోండి, తండ్రి మీ జీవితం నుంచి తొందరగా దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదు 9వ ఇంట్లో కేతు ఉండి రవి అష్టమంలో ఉన్నాడు, ఒక్కోసారి తండ్రికి అనారోగ్యం క్లియర్గా ఉంటుంది. సో ఆయన అంటే ఇది ఫిజికల్గా కొంతమంది చార్ట్స్ చూసిన తర్వాత జరిగింది. సరే, కారకత్వాల విషయాల్లో తండ్రికి సంబంధించిన హెల్ప్ అంటే ఆయనకి మన యొక్క గర్వాన్ని పక్కన పెట్టి ఆయనకి సర్వీస్ అన్నా చేయాలి. లేదు మీ గర్వాన్ని పక్కన పెట్టి మీకు సంతానం కలిగి ఉంటే మీ సంతానం కోసం అన్నా కూడా సర్వీస్ చేయాలి. మీ బాసెస్తో ఎప్పుడు కూడా ఈగో ఇష్యూస్, క్లాషెస్ అనేవి నిరంతరం ఏదో ఒక రూపంలో జరుగుతూనే ఉంటాయి. సో ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రవి ఎప్పుడు కూడా వెలుతురునిచ్చే ప్లానెట్ కాబట్టి, ఈయన అంటే ఒక కీర్తికి కారకమైన ప్లానెట్ కాబట్టి డెఫినెట్గా అష్టమ స్థానంలో ఈయన పోయి ఉన్నాడు కాబట్టి అక్కడ కూడా వీళ్ళు అంటే ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో ఎంటర్ అవ్వగలిగితే, లేదు మెడిటేషన్ చేయగలిగితే ఖచ్చితంగా వీళ్ళ యొక్క జీవితంలో మెరుపులు అంటే ఖచ్చితంగా వెలుతురు అనేది ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళు ఆ రంగంలో వీళ్ళు కీర్తింపబడతారు డెఫినెట్గా. కొంతమంది అంటే ఈ అష్టమ భావం చీకటి అంటే ఎవరికీ తెలియని రహస్యాలు కనుక్కునే స్థానం కూడా అష్టమ భావమే. అందుకే వీళ్ళు కొంతమంది ఎవరిని కనిపెట్టలేనివి కూడా కనిపెట్టగలరు, లూప్ హోల్స్. సో అది అష్టమంలో రవి ఉన్న వాళ్ళకి బాగా ఈజీగా ఐడెంటిఫై చేయగలరు అనమాట. ఏంది అవతల వ్యక్తులు మనసులో ఏముందనేది. లేదు అని అంటే డెఫినెట్గా వీళ్ళు గవర్నమెంట్ జాబ్స్లో ఉండొచ్చు. గవర్నమెంట్ జాబ్స్లో ఉన్న వాళ్ళకి కూడా అష్టమంలో రవి ఉన్నాడు, నో డౌట్ అది. అయితే అది చంద్రుడి నుంచి మంచి భావంలో ఉన్నాడు. సో ఇట్లా రకరకాల క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సార్ అష్టమ స్థానంలో రవి ఉన్నాడు కదా, గవర్నమెంట్ జాబ్కి ఇబ్బంది అని అంటే నిజమే, చాలా కష్టంతో కూడుకున్న పనే. కానీ ఒకవేళ మీకు చంద్రుడి నుంచి ఆయన మంచి భావంలో ఉన్నాడు అనుకోండి, గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ ఏంటి రవి ఇమ్యూనిటీ పవర్కి కూడా కారకుడిగా తీసుకున్నారు. సో మీకు శరీరంలో ఇమ్యూనిటీ పవరు ఒకానొక సమయంలో ఖచ్చితంగా డౌన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకని ఇమ్యూనిటీ పవర్ పెంచుకునే పరిస్థితిలో ఉండాలి. డెఫినెట్గా మీ ఈగో ఇష్యూస్ జీవితంలో నిరంతరం ఈగో ఇష్యూస్ ఏదో ఒక రూపంలో వెంటాడుతూనే ఉంటాయన్నమాట. అంటే ఈ జన్మకి మీరు ఈగోతో ఖచ్చితంగా సప్రెస్ చేసుకొని చాలా విషయాల్లో అలాగే బతకడం నేర్చుకుంటే దెన్ మీకు ప్రశాంతంగా బతుకుతున్నట్టు లెక్క. లేదు ఈగోకి పోయారంటే దీర్ఘకాలిక రోగం అనేది బాడీలో ఎంటర్ అయిపోద్ది. ఆ దీర్ఘకాలిక రోగం దేనివల్లైనా రావచ్చు. అయితే మెయిన్ ఉష్ణ పదార్థం అంటే సన్ హీట్ ప్లానెట్ కదా, సో వేడి చేసే పదార్థాలు మీరు తినకుండా ఉండడం మంచిది. అది ఖచ్చితంగా మనం మాట్లాడుకోవచ్చు. ఇంకపోతే మనకి రవి అష్టమంలో ఉన్నప్పుడు గురువు యొక్క దృష్టి పడిందండి, పాజిటివ్ వేలో ఖచ్చితంగా మీరు మంచి కీర్తి ప్రతిష్ఠ వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ అష్టమ భావ కారకత్వాల వల్ల. సో ఇంకొకటి శని చూశాడు, ఖచ్చితంగా ఫాదర్కి ప్రాబ్లం ఉంటుంది. తర్వాత మీ సంతాన విషయంలో మీరు కొంచెం ఇంకా కష్టపడాల్సి వస్తుంది. సో మీ క్రియేటివిటీ ఉన్నప్పటికీ కరెక్ట్గా ఒక టైం వరకు జీవితంలో మీకు గుర్తింపు రాకపోవచ్చు. ఒక పర్టికులర్ 36, 37 ఇయర్స్ దాకా కూడా రాకపోవచ్చు. ఎందుకంటే అష్టమ భావానికి కారకత్వంగా శనిదేవుని తీసుకున్నారు. శనికి మెచ్యూరిటీ ఏజ్ వచ్చి 36 చెప్పారు. సో వీళ్ళందరికీ కూడా 36 అబోవ్ లైఫ్లో ఒక జీవితంలో ఒక కొత్త పొజిషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత మీకు రవి అంటే ఏ ప్లానెట్తో కలిసి ఉన్నప్పటికీ రవికి మాత్రం అంటే అస్తంగత్వం అని అంటుంటారు కదా, రవికి మరి గ్రహణం పట్టించే గ్రహాలు రాహుకేతువులే కదా. సో ఇవి కలిసి ఉన్నప్పుడు ఎలా ఉంటాయనేది అది ఇంకో వీడియో చేస్తాము. కాకపోతే మెయిన్ ఏంటంటే ఈ రవి ఒక్కడే అష్టమంలో ఉన్నప్పుడు ఏంటి, అష్టమ భావంలో ఏ ప్లానెట్ లేకపోయినా మీకు అష్టమ రాశి సింహరాశి అయిందనుకోండి, అంటే మకర లగ్నం వాళ్ళకి సింహరాశి అష్టమం అవుతుంది. సో వాళ్ళకు కూడా ఈ ఫలితాలు కొంచెం వర్తిస్తాయి. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది ఖచ్చితంగా రవి అనే ప్లానెట్ ఉన్నప్పుడు ఇటువంటి ఫలితాలు ఉండే అవకాశాలు ఉంటాయి. మీరు జీవితంలో ఈ ఇమ్యూనిటీ పవర్ పెంచుకునే విషయంలో ఖచ్చితంగా మంచి ఫుడ్ తీసుకోవడం, ఉష్ణ సంబంధమైన పదార్థాలు తినకుండా ఉండడం, గోధుమలు మీరు దానం చేయడం, మీరు తీసుకోకపోవడం మంచిది గోధుమలు.
సో తర్వాత గోధుమలతో చేసినవి ఏదైనా మీరు డొనేట్ చేయొచ్చు కావాలంటే. ఇకపోతే గాయత్రి మంత్రం జపించడం అనేది, గాయత్రి మంత్రం ఉపాసన చేయడం అనేది చాలా విశిష్టమైన రెమెడీగా తీసుకోవచ్చు దీనికి. తర్వాత మనకి ఈ యొక్క కుంభకోణం అనేది సూర్య దేవాలయం ఉంటుంది కుంభకోణంలో, అక్కడ మీరు విజిట్ చేయడం మంచిది. ఇవన్నీ కూడా ఎందుకు అంటే బేసిక్గా మీ చార్ట్ అంటే ఆ దేవాలయాలకి ఒక విశిష్టత ఉంది. కుంభకోణంలోనే సూర్య దేవాలయం ఉందని ఎందుకు చెప్పానంటే అక్కడ దానికి ఒక విశిష్టత ఉంటుంది. అది ఫైండ్ అవుట్ చేసి మీరు వెళ్ళండి, ఆ విశిష్టత కనుక్కొని ఎందుకు వచ్చింది ఈ టెంపుల్ ఇక్కడ అని, లేకపోతే మీరు అక్కడ పోయిన ఫీలింగ్ ఉండదు. సో అదొకటి. తర్వాత ఈ రవికి సంబంధించిన విషయాల్లో ఇంకా మెడిసిన్, ఎముకలకి సంబంధించిన డాక్టర్స్ ఉన్నారు. డాక్టర్స్ అందరూ కూడా అష్టమంలో రవి ఉంటుందా అంటే అదొక కాంబినేషన్, వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. సో అది కూడా చెప్పుకోవచ్చు, డాక్టర్స్ కూడా అష్టమంలో రవి ఉన్నాడు. తర్వాత ఒకవేళ మీరు ఇండస్ట్రీలో ఉన్నారు లేదా సినిమా ఫీల్డ్లో ఉన్నారు, డైరెక్టర్సు, మీరు ఖచ్చితంగా ఏదైనా చీకటి కోణాల గురించి అంటే ఇప్పుడు డ్రగ్స్ అడిక్ట్స్ గురించి సినిమాలు తీయడం, తర్వాత జీవితంలో ఒక చీకటి కార్యకలాపాల గురించి ఒక స్పెషల్ ఫోకస్ చేసి దాని మీద ఒక కంటెంట్ క్రియేట్ చేసి సినిమా తీయగలిగితే మీరు మంచి ఫేమ్ వస్తుందన్నమాట. ఇది డైరెక్టర్స్కి ఒక సలహా. సో ఆడిటర్స్ ఉంటారు, ఆడిటర్స్కి సంబంధించినవి వాళ్ళు పెద్ద పెద్ద లూప్ హోల్స్ వెతకగలరు, అంటే వాళ్ళు ఏదైనా కవర్ చేయగలరు కూడా, అంత నాలెడ్జ్ ఉంటుంది, డీప్ నాలెడ్జ్ అనేది. సో ఇట్లా ఒక్కొక్క రంగం వాళ్ళకి ఒక్కొక్క రకంగా రవి పనిచేస్తుంటారు. సో అస్ట్రాలజర్స్ కనుకోండి, వాళ్ళకి ఫేమ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇది అష్టమ భావానికి సంబంధించిందే కదా అస్ట్రాలజీ. సో దాంట్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అష్టమ భావానికి సంబంధించిన విషయాల్లో మీరు షైన్ అవుతారు అని అంటే అది అంటే చాలా ఉన్నాయి అష్టమ భావ కారకత్వాలు. సో ఇదండి అష్టమ భావంలో రవి ఉన్నప్పుడు బేసిక్గా ఈ ఫ్యాక్టర్స్ అనేవి జీవితంలో జరుగుతుంటాయి. ఆ దశ వచ్చినప్పుడు జీవితంలో ఖచ్చితంగా ఈ టైప్ ఆఫ్ రెమెడీస్ పాటించడం అనేది ఇంకా మంచిది. అదే 6 సంవత్సరాలు ఉంటుంది కదా రవి మహాదశ. సో అందువల్ల ఈ 6 సంవత్సరాలు మీరు ఎవ్రీ ఇయర్ ఒకసారి కుంభకోణం దర్శించడం, ఇది చాలా విశిష్టమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే విశిష్టమైన అంటే ఇన్ ద సెన్స్, నా ఉద్దేశం మీరు ఈగోని తగ్గించుకొని నేను చెప్పినట్టు పరివర్తన తెచ్చుకోగలిగితే జీవితంలో వేరే ఎక్కడికి పోవాల్సిన అవసరం ఉండదు. కాకపోతే అక్కడికి పోయినందుకు అది పర్టికులర్గా దాని వైబ్రేషన్స్, రవి యొక్క వైబ్రేషన్స్ అక్కడ ఎక్కువ ఇంప్లిమెంట్ అయి ఉంటాయి కాబట్టి మీరు కొంచెం ఎంపవరింగ్గా ఫీల్ అవుతారు, మీలో ఏదో కొత్త చైతన్యం వచ్చినట్టు ఫీల్ అవుతారు. సో అందువల్ల ఏంటంటే ఈ రెమెడీస్ అందుకు పనిచేస్తాయి. తర్వాత తెల్ల జిల్లేడు చెట్టుని రవికి తీసుకున్నారు. సో తెల్ల జిల్లేడు చెట్టుకి నీళ్లు పోయడం ప్రతి ఆదివారం అది చాలా మంచి రెమెడీయే డెఫినెట్గా. తర్వాత రాగి పాత్రలో నీరు తాగడం అది కూడా మంచిదే అని అంటారు. సో రాగి వస్తువులు దానం ఇవ్వడం అది ఇంకా మంచిది మీకు. ఇది బేసిక్గా అష్టమంలో ఉన్న రవికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. నెక్స్ట్ అష్టమంలో ఉన్న చంద్రుడికి ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, మీ జీవితంలో ఎటువంటి మార్పులు తీసుకురావాలి. నమస్కారం, మీ రాజేష్.